కేజీఎఫ్ ఒకప్పుడు దేశానికే తలమానికంగా నిలిచిన ఈ ప్రాంతం గత 2 దశాబ్దాలుగా వెలవెలబోతుంది. ఒక ఊరు బ్రిటిష్ ఎంపైర్ని ధనవంతుని చేసింది, కానీ అదే ఊరు లక్షల మందికి నరకమైంది. అదే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. షార్ట్గా చెప్పాలంటే కేజీఎఫ్. ఈ పేరు వినగానే కేజీఎఫ్ సినిమా గుర్తుకొస్తుంది. రాఖీ భాయ్ అద్భుతమైన సెట్లు, పెద్ద పెద్ద మిషన్లు, 100 కోట్ల గోల్డ్. కానీ ఈ సినిమాలో చూపించింది కేవలం ఒక చిన్న కథ మాత్రమే. నిజమైన కథ సినిమా కన్నా 100 రెట్లు పెద్దది. ఇది ఒక బిజినెస్ కేస్ స్టడీ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లీగల్ రాబరీ. అసలు కేజీఎఫ్ ఎంత పెద్దదో తెలుసా? ఇది జస్ట్ ఒక చిన్న గని కాదు, సుమారు 30 కిలోమీటర్ల పొడవున్న ఒక బంగారు సామ్రాజ్యం. కేజీఎఫ్ పీక్ టైంలో ఇక్కడ 30,000 మంది వర్కర్స్ పనిచేసేవాళ్ళు. ప్రపంచంలో ఉన్న అన్ని గోల్డ్ మైన్స్ తో పోలిస్తే కేజీఎఫ్ స్థానం వేరని చెప్పాలి. ఇది ప్రపంచంలోనే సెకండ్ డీపెస్ట్ గోల్డ్ మైన్. సౌత్ ఆఫ్రికాలో ఉన్న కొన్ని గనుల తర్వాత ఇంత లోతుగా తవ్వి బంగారం తీసిన చరిత్ర కేవలం కేజీఎఫ్కే ఉంది. దీని ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉన్న గోల్డ్ క్వాలిటీ. నార్మల్గా ప్రపంచంలో ఎక్కడైనా 1 టన్ను మట్టిని తవ్వితే 3 నుండి 5 గ్రాముల గోల్డ్ వస్తుంది. అది వస్తే చాలా పెద్ద ప్రాఫిట్ అనే మైనింగ్ ఇండస్ట్రీ వాళ్ళు అంటూ ఉంటారు. కానీ కేజీఎఫ్లో 1 టన్ను మట్టి తవ్వితే 47 గ్రాముల గోల్డ్ వచ్చేది. ఇది ఒక జియోలాజికల్ మిరాకిల్. ఇలాంటి ఓరు ప్రపంచంలోనే ఇంకెక్కడా లేదు. ఒకానొక టైంలో ఇండియాకి కావాల్సిన 95% బంగారం కేవలం కేజీఎఫ్ నుండే వచ్చేది. బ్రిటిషర్స్ ఇక్కడ నేలను తవ్వి ఇక్కడ లేబర్తోనే పని చేయించుకొని 600 టన్నుల గోల్డ్ని ఎలా లూటీ చేశారు? అసలు జాన్ టైలర్ అండ్ సన్స్ అనే ఒక చిన్న కంపెనీ అంత పెద్ద ఎంపైర్ని ఎలా బిల్డ్ చేసింది? ఇప్పుడు 2026లో గోల్డ్ రేట్ లైఫ్ టైం హైలో ఉన్న టైంలో ఇండియా మళ్ళీ కేజీఎఫ్ని రీఓపెన్ చేయడం సాధ్యమేనా, లేక ఇది కేవలం ఒక పొలిటికల్ స్టంట్ మాత్రమేనా? అసలు కేజీఎఫ్ చరిత్ర ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? 1880s టైంలో ఇండియాలో బ్రిటిష్ రూల్ పీక్లో ఉండేది. టిప్పు సుల్తాన్, చోళరాజు లాంటి వాళ్ళు గతంలో ఇక్కడ బంగారం తీయడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీతో కేవలం కొంత లోతు మాత్రమే తవ్వగలిగారు. కానీ బ్రిటిషర్స్ దగ్గర మోడర్న్ మిషన్స్ ఉన్నాయి. అప్పుడు జాన్ టైలర్ అండ్ సన్స్ అనే ఒక చిన్న బ్రిటిష్ మైనింగ్ కంపెనీ కేజీఎఫ్ మీద కన్నేసింది. వాళ్ళు ఇండియాకి వచ్చి కేజీఎఫ్లో ఉన్న రాళ్ళని టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ రిజల్ట్స్ చూసి వాళ్ళు షాక్ అయ్యారు. అక్కడ ఉన్న రాళ్ళ నిండా బంగారం మెరిసిపోతుంది. ఇది చూసిన వెంటనే జాన్ టైలర్ అండ్ సన్స్ మైసూర్ మహారాజుతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ అగ్రిమెంట్ ఒక మాస్టర్ క్లాస్ ఇన్ ఎక్స్ప్లోజన్ అని చెప్పొచ్చు. మైసూర్ కింగ్డమ్ కి కేవలం 5% రాయల్టీ ఇస్తామని చెప్పారు. మిగిలిన 95% ప్రాఫిట్ తో పాటు టోటల్ ఫిజికల్ గోల్డ్ ని లండన్ కి తీసుకెళ్లే రైట్స్ వాళ్ళు తీసుకున్నారు. సంపద ఉన్నది మాత్రం ఇండియాలో, కానీ రూల్ మాత్రం వాళ్ళది. ఇక్కడే కేజీఎఫ్ అనేది ప్రపంచంలోనే మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ గా మారింది. ఇది ఎంత ప్రాఫిటబుల్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో 1902 సంవత్సరంలో ఏషియాలోనే మొదటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ని శివన సముద్ర దగ్గర కట్టించారు. కేవలం కేజీఎఫ్ లో ఉన్న మిషన్లకు కరెంట్ ఇవ్వడానికి 140 కిలోమీటర్స్ కేబుల్స్ వేశారు. ఇండియాలో పెద్ద పెద్ద సిటీస్ కి కరెంట్ రాని టైంలో కేజీఎఫ్ లో స్ట్రీట్ లైట్స్ వెలిగాయి. బ్రిటిష్ ఇంజనీర్స్ కేజీఎఫ్ ని ఏషియాలోనే ఒక పెద్ద ఇంజనీరింగ్ మార్వల్ గా డిక్లేర్ చేశారు. ఇది చూసి అందరూ కేజీఎఫ్ ని లిటిల్ ఇంగ్లాండ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. బ్రిటిష్ ఆఫీసర్స్ కి పెద్ద పెద్ద బంగ్లాస్, గోల్ఫ్ కోర్సెస్, క్లబ్స్ అన్ని వచ్చాయి. లండన్ నుండి డైరెక్ట్ గా ఇంపోర్టెడ్ వైన్ వచ్చేది. వాళ్ళు చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేసేవారు. ఆకాశంలో ఉన్న దేవుళ్ళ లాగా వాళ్ళు కేజీఎఫ్ అయినా బతికేసేవాళ్ళు. కానీ ఈ లిటిల్ ఇంగ్లాండ్ ఆకాశంలో ఉంటే దాని కింద ఉన్న నరకానికి పేరు కేజీఎఫ్ అండర్ గ్రౌండ్ మైన్. కేజీఎఫ్ మైన్స్ ప్రపంచంలోనే అతి లోతైన మైన్స్ లో ఒకటి. కొన్ని షార్ట్స్ అయితే 3.2 కిలోమీటర్స్ లోతుకు వెళ్ళాయి. 3.2 కిలోమీటర్స్ లోతు అంటే టెంపరేచర్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. రాక్ టెంపరేచర్ 55 నుండి 60 డిగ్రీ సెల్సియస్ దాటిపోయేది. పొయ్యి మీద ఉన్న పెనం లాగా ఆ రాళ్ళ వేడి ఉండేది. పొద్దున షిఫ్ట్కి వెళ్ళిన వర్కరు రాత్రికి బ్రతికి వస్తాడో లేదో ఎవరికీ తెలియదు. భూమి లోతులో ఉన్న ప్రెషర్ తట్టుకోలేక ఆ రాళ్ళు బాంబులు పగిలిపోయేవి. ఆ వేడిలో ఇక్కడ కర్ణాటక, తమిళ్, తెలుగు లేబర్ రోజుకి 12 గంటలు పనిచేసేవాళ్ళు. గాలి కూడా సరిగ్గా ఆడేది కాదు. కొన్ని 100 మంది కార్మికులు సిలికోసిస్ లాంటి ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోయారు. పైన ఉన్న బ్రిటిష్ ఆఫీసర్స్ కి కేజీఎఫ్ ఒక ఆకాశం, కింద పనిచేసే లేబర్ కి అది ఒక సజీవ సమాధి. ఇక్కడ బ్రిటిషర్స్ ఇంకో మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించారు. ఇంతలా బంగారం బయటికి తీస్తుంటే లేబర్ కి ఎప్పుడైనా ఆశ పుట్టచ్చు అని, లేకపోతే కూలీ పెంచమని స్ట్రైక్ చేయొచ్చు అని వాళ్ళు ఊహించారు. ఇది బిజినెస్ కి చాలా పెద్ద రిస్క్. దాన్ని ఆపడానికి వాళ్ళు నార్త్ ఇండియా నుండి, ముఖ్యంగా పంజాబ్ నుండి గార్డ్స్ ని తెప్పించారు. ఈ గార్డ్స్ కి హెవీ వెపన్స్ ఇచ్చి సెక్యూరిటీగా పెట్టారు. లాంగ్వేజ్ వేరు, కల్చర్ వేరు. దీనివల్ల లోకల్ లేబర్ కి గార్డ్స్ కి మధ్య ఎప్పుడూ ఒక గ్యాప్ ఉండేది. ఒకరికొకరు సహాయం చేసుకునే ఛాన్సే లేదు. ఇది ప్యూర్లీ డివైడ్ అండ్ రూల్ స్ట్రాటజీ. ఒక నిమిషం ఆలోచించండి. ఇంత ఖచ్చితమైన సెక్యూరిటీ మధ్యలో రోజు బయటకు వచ్చే గోల్డ్ని అసలు లండన్కి ఎలా షిఫ్ట్ చేశారు? కేజీఎఫ్ నుండి మద్రాస్ పోర్ట్కి డైరెక్ట్గా డెడికేటెడ్ రైల్వే లైన్స్ వేశారు. వాటిని గోల్డ్ ట్రైన్స్ అని పిలిచేవాళ్ళు. ఈ ట్రైన్లలో ఆర్మూడ్ గార్డ్స్, హెవీ సెక్యూరిటీ మధ్యలో గోల్డ్ మద్రాస్కి వెళ్ళేది. రాత్రి పగలు తేడా లేకుండా ఈ ట్రైన్స్ బంగారాన్ని మోసుకెళ్తూనే ఉండేవి. అక్కడి నుండి బ్రిటిషర్స్ స్టీమ్ షిప్స్లో లోడ్ చేసి లండన్కి పంపేవాళ్ళు. ఇక్కడ ఇంకో జియో పొలిటికల్ అడ్వాంటేజ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.
1869లో సూయజ్ కెనాల్ ఓపెన్ అయింది. ఇది బ్రిటిషర్స్కి చాలా పెద్ద ప్లస్ పాయింట్. సూయజ్ కెనాల్ లేకపోతే ఆ షిప్స్ ఆఫ్రికా మొత్తం తిరిగి వెళ్ళేవి. కానీ సూయజ్ కెనాల్ వల్ల మద్రాసు నుండి రెడ్ సీ మీదుగా డైరెక్ట్గా లండన్కి చాలా ఫాస్ట్గా షిప్స్ వెళ్ళిపోయావి. ఈ సప్లై చైన్ ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారంటే 1 గ్రామ్ గోల్డ్ కూడా ఇండియాలో ఆగేది కాదు. మొత్తం డైరెక్ట్గా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయేది. ఇలా 1880s నుండి 1956 వరకు సుమారు 600 టన్నుల గోల్డ్ని వాళ్ళు ఇండియా నుండి తరలించుకుపోయారు. ఈ 600 టన్నుల గోల్డ్ వాల్యూ ఈ రోజు ఎంత ఉంటుందో తెలుసా? ఇప్పుడు 1 టన్ను గోల్డ్ విలువ నియర్లీ 1460 కోట్ల రూపాయలు ఉంది. మరి 600 టన్నులు అంటే 8 లక్షల కోట్లకు పైమాటే. ఇది కేవలం ఫిజికల్ మెటల్ వాల్యూ మాత్రమే. దానికి ఇన్ఫ్లేషన్ కలిపితే ఆ ఫిగర్ ఊహలు కూడా అందదు. ఇంత పెద్ద అమౌంట్ ఇక్కడ ఎకానమీలో ఉండి ఉంటే ఈ దేశం ఎప్పుడో డెవలప్ అయిపోయేది. ఇక్కడ రోడ్స్, స్కూల్స్, హాస్పిటల్స్ ప్రపంచంలోనే బెస్ట్గా ఉండేవి. కానీ ఆ డబ్బంతా బ్రిటిష్ ఎంపైర్ని స్ట్రాంగ్ చేయడానికి, వాళ్ళ వార్స్ని ఫండ్ చేయడానికి యూజ్ అయింది. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ 1956 వరకు జాన్ టేలర్ అండ్ సన్స్ అనే కంపెనీ మాత్రమే ఈ కేజీఎఫ్ని నడిపించింది. తర్వాత మైసూర్ గవర్నమెంట్, ఆ పైన భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అంటే BGML దీన్ని కంట్రోల్లోకి తీసుకుంది. అందరూ అనుకున్నారు ఇంత పెద్ద గోల్డ్ మైన్ మన చేతికి వచ్చింది, ఇక ఇండియా చాలా డబ్బు సంపాదిస్తుందని. కానీ ఇక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అయింది. ఒక హైలీ ప్రాఫిటబుల్ బిజినెస్ ఒక మ్యాసివ్ ఫైనాన్షియల్ డిజాస్టర్గా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. బ్రిటిషర్స్ KGFని వదిలేసి వెళ్ళేసరికి హై క్వాలిటీ గోల్డ్ రిజర్వ్స్ మొత్తం అయిపోయాయి. వాళ్ళు తెలివిగా క్రీమ్ అంతా తినేసి మిగిలిన వేస్ట్ని ఇండియా గవర్నమెంట్ వదిలేశారు. వాళ్ళు ఉన్న టైంలో 47 గ్రామ్స్ పర్ టన్ను వచ్చిన KGF నేలలో BGML చేతికి వచ్చేసరికి 3 గ్రామ్స్ పర్ టన్కి పడిపోయింది. ఇంకోవైపు మైనింగ్ డెప్త్ అనేది ఏకంగా 3.2 కిలోమీటర్స్కి చేరింది. ఆ లోతు నుండి మట్టి బయటికి తీయడానికి, ఏసీలు నడవడానికి అయ్యే ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఆకాశాన్ని అంటింది. 1 గ్రామ్ గోల్డ్ తీయడానికి అయ్యే ఖర్చు ఆ గోల్డ్ మార్కెట్ వాల్యూ కన్నా చాలా ఎక్కువ అయిపోయింది. రెవెన్యూ తక్కువ, కాస్ట్ ఎక్కువ. 1980s వచ్చేసరికి KGF ఒక సింక్ హోల్ లాగా మారిపోయింది. గవర్నమెంట్ సబ్సిడీస్తో ఎన్నో ఏళ్ళు లాక్కొచ్చినా ఫైనల్గా వాళ్ళ వల్ల కాలేదు. మార్చ్ 2001లో ఇండియన్ గవర్నమెంట్ KGF మైన్స్ని పర్మనెంట్లీ క్లోజ్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు. ఒకరోజు సడన్గా కరెంట్ ఆపేశారు. లోతు గనంలో ఉన్న పంప్స్ అన్నీ ఆగిపోయాయి. 1400 కిలోమీటర్స్ పొడవున్న టన్నల్స్ మొత్తం నీటితో నిండిపోయాయి. 1400 కిలోమీటర్లు అంటే KGF నుండి ఢిల్లీ వెళ్ళినంత దూరం. ఒక టైంలో వెలుగులతో మెరిసిన KGF ఒక రాత్రిలో నిశ్శబ్దంగా మారిపోయింది. థౌజండ్స్ ఆఫ్ వర్కర్స్ జాబ్ పోయాయి. వాళ్ళు ఏం చేయాలో తెలియక బెంగళూరుకి డైలీ వేజ్ లేబర్ లాగా వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఒక అద్భుతం నుండి డిజాస్టర్కి KGF జర్నీ ఇలా ఎండ్ అయిపోయింది. కానీ అసలు కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు 2026లో గోల్డ్ ప్రైసెస్ హిస్టారిక్ హైలో ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్లో వార్స్, ఇన్ఫ్లేషన్, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ వల్ల గోల్డ్కి డిమాండ్ పిచ్చెక్కిస్తుంది. ఇంత హై ప్రైస్ ఉన్నప్పుడు KGFని మళ్ళీ ఓపెన్ చేసి అక్కడ ఉన్న గోల్డ్ని తీయొచ్చు కదా? చాలా మంది పొలిటీషియన్స్, నార్మల్ పబ్లిక్ ఇదే క్వశ్చన్స్ అడుగుతున్నారు. గవర్నమెంట్ కూడా KGF రివైవ్ చేస్తామని స్టేట్మెంట్స్ ఇస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. వెంటనే ఆ సంపదను వెలికి తీయాలని పార్లమెంటరీ కమిటీ కేంద్రానికి సూచించింది. కానీ ఇది నిజంగా పాసిబుల్ అవుతుందా? ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని లాజికల్గా అనలైజ్ చేస్తే డీప్ అండర్ గ్రౌండ్ మైనింగ్ మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది ఒక ప్యూర్ మిత్ అండ్ అసాధ్యమని కూడా చెప్పాలి. అలా చేస్తే ఇది ఒక ఫైనాన్షియల్ సూసైడ్ మాత్రమే. ఎందుకు ఇంపాసిబుల్ అంటే ఫస్ట్ రీజన్ ఫ్లడ్డింగ్. ఆ 1400 కిలోమీటర్స్ టన్నల్స్ నిండా ఇప్పుడు పాయిజనస్ వాటర్ ఉంది. ఆ వాటర్ని మొత్తం తోడి బయటికి పోయాలి. అంత వాటర్ని బయటికి పోస్తే KGF చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం నాశనం అయిపోతుంది. సెకండ్ రీజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డికే. 3.2 కిలోమీటర్స్ లోతుకు వెళ్ళే స్టీల్ రోప్స్, లిఫ్ట్స్, మ్యాసివ్ ఇంజిన్స్ అన్నీ తుప్పు పట్టిపోయి ఉన్నాయి. వాటిని మళ్ళీ రీప్లేస్ చేయాలి అంటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ది యూనిట్ ఆఫ్ ఎకనామిక్స్. అండర్ గ్రౌండ్లో ఇంకా మిగిలి ఉన్న గోల్డ్ ఈల్డ్ పర్ టన్నుకి జస్ట్ 3 గ్రామ్స్ మాత్రమే. ఎంత ఖర్చు పెట్టి ఆ మట్టిని బయటికి తెచ్చినా వచ్చే రెవెన్యూ ఆపరేషన్ ఎక్స్పెండిచర్ కూడా కవర్ చేయలేదు. కానీ ట్విస్ట్ ఏంటంటే గవర్నమెంట్ KGFని నిజంగానే రివైవ్ చేస్తుంది. కానీ అండర్ గ్రౌండ్ నుండి కాదు. ఇక్కడే చాలామందికి తెలియని ఒక పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. దాన్నే సర్ఫేస్ మైనింగ్ అంటారు. KGFకి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద మట్టి దిబ్బలు కనిపిస్తాయి. వాటిని సైనైడ్ హిల్స్ అంటారు. KGFలో 120 ఏళ్ళు మైనింగ్ చేసిన తర్వాత మిగిలిన వేస్ట్ రాక్ని అంతా బయట పోశారు. ఆ వేస్ట్ రాక్ మొత్తం సుమారుగా 33 మిలియన్ టన్స్ ఉంది. ఇది ఒక చిన్న కొండంత పెద్దది. ఆకాశాన్ని అంటుతున్న ఈ మట్టి దిబ్బల్లో ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి. బ్రిటిషర్స్ టైంలో ఉన్న టెక్నాలజీ అంత అడ్వాన్స్ కాదు. అందువల్ల వాళ్ళు గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత కూడా ఆ వేస్ట్ రాక్లో ఇంకా కొంత గోల్డ్ మిగిలిపోయింది. ఈ 33 మిలియన్ టన్స్ వేస్ట్ రాక్లో సుమారు 1 గ్రామ్ గోల్డ్ ఉందని ఎక్స్పర్ట్స్ క్యాల్కులేట్ చేశారు. అంటే టోటల్గా 23 నుండి 30 టన్నుల గోల్డ్ ఆ వేస్ట్ హిల్స్లో ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ప్రాసెస్ చేయడం చాలా సులభం. మోడర్న్ కెమికల్ ప్రాసెసింగ్ టెక్నాలజీ యూస్ చేసి, అంటే కార్బన్ ఇన్ పల్ప్ లేక హీప్ లీచింగ్ లాంటి మెథడ్స్తో ఆ వేస్ట్ నుండి గోల్డ్ని బయటికి తీయచ్చు. దీనికి డీప్ మైనింగ్ అక్కర్లేదు, రాళ్ళు తవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ ఆ వేస్ట్ మట్టిని తెచ్చి మోడర్న్ మెషిన్స్లో వేస్తే గోల్డ్ బయటికి వస్తుంది. ఈ ప్రాసెస్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ.
ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఇంకా తక్కువ. అందుకే ఇండియన్ గవర్నమెంట్ ఈ టైలింగ్ డంప్స్ని ప్రైవేట్ కంపెనీస్కి ఆక్షన్ వేయాలని డిసైడ్ అయింది. ఇది ఒక బ్రిలియంట్ బిజినెస్ పివోట్ అని చెప్పాలి. లాస్ మేకింగ్ డీప్ మైన్ని పక్కన పెట్టి ప్రాఫిట్ మేకింగ్ సర్ఫేస్ మైన్గా మారుస్తారనమాట. ఈ ప్రాజెక్ట్ వల్ల కేజీఎఫ్కి మళ్ళీ ప్రాణం వస్తుంది. లోకల్గా ఉన్న వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఆ సైనైడ్ హిల్స్ వల్ల అవుతున్న ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ వేస్ట్ని ప్రాసెస్ చేసి సేఫ్గా డిస్పోజ్ చేస్తారు కాబట్టి. కేజీఎఫ్ మళ్ళీ ఓపెన్ అవుతుందా అంటే అవుతుంది. కానీ తాతలు పనిచేసిన అండర్ గ్రౌండ్ సీక్రెట్లోకి ఎవరు వెళ్ళలేరు. పైన ఉన్న వేస్ట్ నుండి సంపదని క్రియేట్ చేస్తారు. ఇది కేజీఎఫ్ యొక్క అసలు కథ. బ్రిటిషర్స్ కేజీఎఫ్ నుండి బంగారం తీసుకెళ్లారు, కానీ ఇండియాకి ఒక బిజినెస్ లెసన్ వదిలేసి వెళ్ళారు. ఒక రీసోర్స్ వాల్యూ దానిలో ఉన్న గోల్డ్తో కాదు, దాని వెనకున్న టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఎకనామిక్స్తో డిసైడ్ అవుతుంది. కేజీఎఫ్ మనకు అదే నేర్పించింది. సో ఫ్రెండ్స్, ఫైనలీ కేజీఎఫ్ అనేది ఒకప్పుడు నిజంగా ఒక బంగారు గని, కానీ ఈ రోజు పూర్తిగా మట్టి దిబ్బలతో నిండిపోయింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిజంగా ఇండియన్ గవర్నమెంట్ కేజీఎఫ్ మైన్స్ని మళ్ళీ ఓపెన్ చేసి ప్రాసెస్ చేయాలా? ఒకవేళ చేస్తే ఇప్పుడున్న బంగారు రేటుకి అండ్ ప్రాసెస్ చేయడానికి అయ్యే ఖర్చుకి అసలు ఎకనామిక్ ఫీజిబిలిటీ అవుతుందా? మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో ఒక్కసారి షేర్ చేసుకోండి. ఒకవేళ నేను షేర్ చేసిన కంటెంట్ మీకు నిజంగా వాల్యుబుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.